మన ధర్మం ఏం చెబుతుంది అంటే, భగవంతుడికి కోపం వస్తే గురువు ఆ భగవంతుడి కోపం ద్వారా మనల్ని కాపాడగలుగుతాడట. కానీ ఒకవేళ గురువు గనక కోపోద్రిక్తుడైతే హ్మ్. భగవంతుడు కూడా గురువు కోపం నుంచి మనల్ని కాపాడలేడు అనేటటువంటిది. అంటే గురువుకు అంతటి శక్తిని ఇచ్చింది. అందుకే ప్రతి చిన్న పిల్లవాడు చెప్తాడు మంత్రం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. మా గురువు బ్రహ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. ఏదైతే సత్ చిత్ ఆనంద రూపము అయినటువంటి సత్యమైనటువంటి పరమాత్మ రూపం ఉన్నదో అది గురువే, వేరే కాదు అని చెప్పి మనకు గురు గీత లాంటి గ్రంథాలు మనకు చెబుతూ ఉన్నాయి. అంతటి వైశిష్ట్యం మన సనాతన ధర్మంలో గురువుకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీరామచంద్రుణ్ణి తీసుకుంటాం. రామో విగ్రహవాన్ ధర్మః అని మనం చెప్పుకుంటాం. శ్రీరాముణ్ణి పరమాత్మునిగా మనం కొలుచుకుంటాం. సాక్షాత్ దేవుడు మనకు శ్రీరామచంద్రుడు. అలాంటి దేవుడికి కూడా గురువు ఉన్నాడు. ఎవరున్నారు? విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు. వీరిద్దరు శ్రీరామచంద్రుల వారికి గురువు. వశిష్ఠుల వారేమో ఆస్థాన గురువుగా ఉన్నారు. తమ యొక్క వంశానికి, రాజవంశానికి మార్గనిర్దేశనం చేసేటటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు వశిష్ఠులు. తర్వాత విశ్వామిత్రులు అనేటటువంటి వారు ఏదైతే యాగ రక్షణ కొరకు దశరథుడి దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకెళ్లడము, అక్కడ రాక్షసులు యాగ భంగం జరుగుతూ ఉంటే ఆ యాగ భంగం కాకుండా రాక్షసుల సంహారం చేయడానికి రామలక్ష్మణులను తీసుకెళ్ళి వాళ్లకు అతిబల, మునిబల అనేటటువంటి విద్యలు నేర్పి, అస్త్ర శస్త్ర ప్రయోగాలను నేర్పి, బాణ ప్రయోగాలకు సంబంధించిన మంత్రాలను నేర్పి, ఈ రకంగా వారికి గొప్పనైనటువంటి విద్యను అందించి ఆ రాక్షస సంహారం కొరకు ఎన్నో రకాల విద్యలు అందచేయడం జరుగుతున్నది. ఆ రకంగా శ్రీరాముల వారి యొక్క జీవితంలో పరమాత్ముడైనటువంటి శ్రీరాముడికి కూడా ఎవరు? విశ్వామిత్ర అనేటటువంటి గురువు ఉన్నాడు. రాజ్యం పరంగా వశిష్ఠుడు అనేటటువంటి గురువు ఉన్నాడు. అంటే మనిషి రూపం ఎత్తి భూమి మీదకి వచ్చారు కాబట్టి. అదర్వైజ్ గురుగారు అంటే మనిషి రూపం ఎత్తి భూమిపైకి వచ్చారు కానీ పరమాత్ముడే కదా. అంటే మనకు సంబంధించి కొన్ని విషయాలను మనకు అర్థం చేయించడానికి ఆ మానవ రూపంలో వచ్చారు. అంతేకాని మానవ రూపంలో వచ్చినంత మాత్రాన దేవుడు కాదు అనడానికి వీల్లేదు కదా. అంటే దాని అర్థం ఏమిటి? మానవ రూపాన్ని ఎత్తినటువంటి వాళ్ళు దేవుళ్ళైనా గురువులను కలిగి ఉంటారు అని దాని యొక్క అర్థం. కాబట్టి దేవుడికి కూడా గురువు అనేటటువంటి వాడు ఉంటాడు.